ఓం శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. శ్రీ తులసి ఛానల్ నుండి శ్రీ తులసిని మాట్లాడుతున్నాను. ఈరోజు మనము 2026 మార్చి మొదటి పక్షం గురించి రాశి ఫలితాలు చెప్పుకోబోతున్నాం. అయితే ఇక్కడ మనకు వచ్చేసి యోగా, అస్ట్రాలజీ, ఆస్ట్రానమీకి సంబంధించిన రిజల్ట్. అంటే నేను చెప్పే ఆస్ట్రాలజీ ఆస్ట్రానమీతో పోలి ఉంటుంది. ఏ ఆర్గాన్లో ఏ గ్రహం ఉంది మీకు కొత్తగా అనిపించవచ్చు. శరీరం అంతా కూడాను ఈ యొక్క సృష్టిలో ఏవేవి ఉన్నాయో వాటిని అన్నింటినీ కలుపుకొని జీవనం పొందడం సాగింది. దీని గురించి మనం చెప్పుకుంటాం అన్నమాట. గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ చక్రంలో ఉన్నాయి, ఏ గ్రహం ఇన్ఫ్యాక్ట్ ఏ చక్రం ద్వారా ఏ ఆర్గాన్ పైన పడుతుంది, ఇవన్నీ చెప్పుకుంటాం. అలాగే ఇంతటి వరకు కూడాను మనకు ఇప్పుడు సపరేట్గా చెప్పబోతున్నాను నేను ముందు ఛానల్లో టెంపుల్ వ్యవస్థ, మానవ దేహానికి ఉన్నటువంటి సంబంధం, అలాగే పురాణాలు, ఇతిహాసాలు ఇవి ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాం. ఎందుకంటే మన తరాలకే చక్కగా తెలియట్లేదు పురాణం అంటే ఏంటి, ఇతిహాసం అంటే ఏంటి. ఇవి రెండు దేహానికి ఎలా సంబంధించి ఉన్నాయి. ఖచ్చితంగా అవినాభావ సంబంధం ఉంది దేహానికి. యోగా ద్వారా అస్ట్రాలజీకి, మ్యూజిక్ థెరపీకి, షట్చక్రాలకి, గ్రహాలకి, మానవ దేహానికి కలిసినటువంటి స్టోరీసే ఇప్పుడు నేను చెప్పబోయే ఇతిహాసాలు, పురాణాలు. అదొక సబ్జెక్ట్ ఉందని మీకు చెప్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 5th క్లాస్ పిల్లల నుండి 100 years వాళ్ళు కూడాను క్లాసులో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీకు ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. అలాగే నా ఆస్ట్రాలజీ వచ్చేసి ఆస్ట్రానమీకి సంబంధించి ఉంటుంది. సో యోగాలో దీనికి సంబంధించి గ్రహ సిస్టమ్ అంతా ఇలాగే ఉంటుంది కాబట్టి డిఫరెంట్ ఫలితాలు అనేటివి మీకు ఖచ్చితంగా మీకు జరిగేటివే జరుగుతాయి. ఖచ్చితంగా మీరు విని ఒకసారి పరిశీలించి మీరు తద్వారా ఆచరించి నలుగురికి చెప్పగలరని ఆశిస్తూ, మకర రాశి వాళ్ళకి తీసుకున్నట్లయితే మీకు ఈ యొక్క ఉత్తరాషాఢ 3 పాదాలు, అలాగే శ్రవణం 4, ధనిష్ట 2. మీకు మీ రాశికి మీ రాశి అధిపతి 2వ ఇంటి అధిపతి వెళ్ళి 3లో కూర్చున్నారు. జీవిత భాగస్వామితోనూ పెళ్ళి కాని వారికి పెళ్ళి అయ్యాక మంచి జరగడము, ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. మిమ్మల్ని మీరు సెల్ఫ్ ప్రొటెక్షన్లోకి తీసుకెళ్ళగలుగుతారు, మంచి చేయగలరు. మంచి జీవితాన్ని నడపటానికి మీకు 2వ ఇంట్లో రాహువు, కుజుడు, బుధుడు ఉన్నాడు మకర రాశి వాళ్ళకి. ఇది ఎలా ఫెచ్చింగ్ అవుతుంది మీకంటే చతుర్థాధిపతి అయినటువంటి కుజుడు మీకు 2లో ఉండడం కుజదోషం అయినప్పటికీ మీ రాశిలో ఉన్నప్పటికీ మీకు మంచి జరుగుతుంది. వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. తల్లి సపోర్ట్ ఉంటుంది. కాకపోతే కించిత్ తల్లి ఆరోగ్యం వైపు కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క మకర రాశి మకర లగ్నం వారికి రాహు అతి కోపాన్ని ఇస్తాడు, కొంచెం అభద్రతా స్వభావాన్ని కూడా కలగజేస్తారు. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కుజుడు వచ్చేసి మీకు చాలా వరకు ఇబ్బందిని కలగజేస్తాడు. ఈ యొక్క మకర రాశి మకర లగ్నం వారికి సుబ్రహ్మణ్య స్తోత్రం, సుబ్రహ్మణ్య పారాయణం చేసుకోగలిగితే మిమ్మల్ని మీరు నిలుపుకునే శక్తి మీకు కనిపిస్తుంది. మీకు అష్టమంలో కేతు ఉన్నాడు. వైరాగ్య భావాలు ఉంటాయి కానీ వాటి యందు మీరు ప్రవేశించి అనుభవించడానికి తగిన సమయం కాదు. మీరు చేయలేరు. మీకు ఉన్నటువంటి ఈ యొక్క ఉద్యోగంలో కావచ్చు, పొలాలలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, వీటిల్లో కొంత ఎగుడు దిగుడు ఉంటాయి. కాబట్టి వీటి యందు మీరు కొంచెం చిరాగ్గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యొక్క శుక్రుడు మీకు 25 నుంచి అంటే సెకండ్ పక్షంలో యోగిస్తాడు. కాబట్టి అంతవరకు కొంచెం మీరు లక్ష్మీ పూజలు, అలాగే శనికి తైలాభిషేకాలు చేయించుకోవటం, గురువు నామస్మరణ చేయటం, గురుదత్తాత్రేయ చరిత్ర చదవడం, ఆ గురువారం గురువు ఉన్నటువంటి అంటే దత్తాత్రేయ స్వామి అయినా సాయిబాబా అయినా వాళ్ళకి చక్కగా ప్రదక్షిణలు చేసుకొని మనం అర్చన చేయించుకొని వచ్చినట్లయితే ఏవే వారాలు గురువారం అన్నమాట. గురువారం చేయించుకోవటం మూలంగా మీకు మంచి జరిగే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది. మన ఈ యొక్క మకర రాశి మకర లగ్నం వారికి పిల్లల విషయంలో కొంచెం ఇబ్బంది పడతారు. అలాగే మీకు కూడాను 5th హౌస్ ప్లానెట్ మ్యారేజ్ కాని వాళ్ళు మ్యారేజ్ విషయంలో ఇబ్బందులు పడతారు.
భూ సంబంధమైన క్రయ విక్రయాలలో మీరు అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఫేస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాఫ్ట్వేర్, కళలకు సంబంధించిన వృత్తులలో ఉన్నవాళ్ళు, కళాత్మక రంగాలలో ప్రోగ్రెస్ కోసం, అలాగే టెక్నికల్ రంగాలలో పనిచేసే వారు వీరందరికీ కూడాను అనేకమైనటువంటి భీతి కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి లక్ష్మీదేవికి తెల్లని పుష్పాలతో శుక్రవారం రోజు 6:30 నుండి 7:30 మధ్యలో చేయగలిగితే మీకు మంచి జరుగుతుంది. స్వస్తి.